హాయ్ హలో నమస్తే, నేను మీ జోగి జగదీష్. ఎలా ఉన్నారు? నిన్న విశాఖపట్నంలో మంచి వాన పడిందబ్బా. చాలా రోజులకి వాన పడింది. ఎంత హీట్గా ఉందంటే తెలుసా, చాలా హీట్గా ఉంది. అబ్బో, అస్సలు ఆవిర్లు వచ్చేస్తున్నాయి ఒంట్లోంచి. మనమే ఇలా అల్లాడిపోతుంటే పశుపక్షులు, పాములు, క్రిమికీటకాలు అవన్నీ నా నీటి కోసం ఎంత అల్లాడిపోతున్నాయి కదా. అవి అంత హ్యాపీగా పులకించిపోయి ఉంటాయి. కానీ మరి కొంచెం వాన ఎక్కువ పడి ఉంటే బాగుండేదబ్బా. రాత్రి 12 గంటల దగ్గర పడింది. 12:30 నుంచి 12:40 వరకు పడింది. కానీ ఫస్ట్ స్టార్టింగ్ అయితే కొంచెం గట్టిగానే పడింది. తర్వాత అలా నెమ్మదించిపోయింది. అసలు ఉదయాన్నే చూస్తే ఆ వర్షం నీళ్ళని తెలిపోయే తెలియదబ్బా. అలా ఉంది పరిస్థితి అన్నమాట. వర్షం చాలా అవసరం మనకి ఇప్పుడు. ఎందుకంటే వాతావరణం చాలా వేడిగా ఉంది కదా. నీటి కోసం చాలామంది అల్లాడిపోతున్నారు. చాలా ఇప్పుడు ఈ పడిన ఈ మాత్రం వాన ఒక వారం రోజులైనా ఒక కూలింగ్ ఇస్తుంది, చల్లదనం వస్తుంది, మనిషికి స్వంతనంగా ఉంటుంది. ఎందుకంటే నీరే మన జీవనాధారం కదా ఫ్రెండ్స్. మరి ఇదన్నమాట ఈరోజు విషయం. మరి మన వీడియోని అయితే చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్ ఫ్రెండ్స్. కరోనా గురించి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగని భయపడవద్దు. చాలా రెస్ట్రిక్షన్స్ తీసుకుంటే చాలు. మన మాస్క్లు డబుల్ పెట్టుకోండి, శానిటైజర్ మాటికి చేతులు చేసుకోండి. గుంపులో గోవిందంలాగా గుంపుల్లో ఉండొద్దు. అందరూ కలిసి ఒక దగ్గర ఉండొద్దు. బయటకు వెళ్ళవద్దు. అత్యవసరమైన పరిస్థితులు వెళ్ళి వెంటనే బయట నుంచి వచ్చేటప్పుడు శుభ్రంగా చేతులు, కాళ్ళు డెటాల్ సోప్తో చక్కగా కడిగేసుకొని ఇంట్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. మరి ఇది విషయం ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.